శానిటరీ వర్కర్లు కాదు, ఇంజనీర్లు. పేరు మార్చిన ఎమ్మెల్యే కాలేరు. ఇక నుంచి శానిటరీ వర్కర్లకు బదులు ఇంజనీర్లుగా పిలుస్తూ వారిని గౌరవించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జీహెచ్ఎంసీకి కీలక ప్రతిపాదన చేశారు. అంబర్పేట మున్సిపల్ మైదానంలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ నరెట్కో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శానిటరీ వర్కర్లకు స్వెట్టర్లు అందజేసిన ఎమ్మెల్యే వారు చేస్తున్న సేవలను కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువేనన్న ఎమ్మెల్యే వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శానిటేషన్ అడిషనల్ కమిషనర్ 20 సంవత్సరాల నుంచి నా మిత్రుడు, మన అంబర్పేటలోనే టీసీగా కూడా పనిచేసారు రఘుప్రసాద్ గారు, మరియు టీసీ గారు మారుతి దివాకర్ గారు, మరియు ఈ గారు ఎస్సీ గారు ఆశలత గారు, శానిటేషన్ బి గారు రఘు గారు, మరి మా కార్పొరేటర్స్ విజయ్, అమృత, పద్మ, మరి ఉమక్క, అందరికీ ఇంకా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు నమస్కారాలు తెలుపుతూ ఒక మంచి కార్యక్రమాన్ని నారెట్కో వాళ్ళు అడగగానే వాళ్ళు 900 స్వెటర్లు మన అంబర్పేట శానిటేషన్ వాళ్లకు కేటాయించడం జరిగింది. వాళ్ళు ఏమాత్రం కమర్షియల్ యాక్టివిటీ కాకుండా, స్వార్థం లేకుండా, నిస్వార్థంగా వాళ్ళు సమాజ సేవకు పూనుకున్నారు. చాలా చోట్ల బ్లడ్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇల్లు కట్టేయడము, భోజనాలు విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పుడు భోజనాలు పెట్టడము, ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేయడము, ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి మనందరి తరఫున చప్పట్లతోటి ఒకసారి అభినందనలు తెలిపారు. ఇటువైపు మొట్టమొదటిగా నేను అడిషనల్ కమిషనర్ శానిటేషన్ గారికి ఒక ప్రపోజల్ చెప్తున్నా. వీళ్ళు ఊడ్చకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది. మీరు 3 రోజులు పనిచేయకపోతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్ రాడు ఓడిపోడు. కాబట్టి మీరెంతైతే మీ ఇంటిని మీరు చూస్తుండో మన అంబర్పేటను కూడా ఆ విధంగానే చూడండి. మీ అక్క చెల్లెలందరికీ మేము ప్రేమగా ఆత్మీయతతోటి మీకు గౌరవాన్ని ఇస్తాం. అయితే ఇప్పటివరకు కూడా ఆ కార్యక్రమంలో మేము కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా మిమ్మల్ని హృదయంలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. కానీ అఫీషియల్గా ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ మాత్రం మీరు పాటించవలసి వస్తుంది. ఇప్పుడు ఒక అక్క వచ్చి చెప్పింది, మాకు సండే రోజు మరి పండుగల రోజు కొద్దిగా తొందరగా పంపించమని కోరుతా ఉంది. అది జెన్యూన్ రీజన్. పండుగల రోజు సండే రోజు కొద్దిగా 2 గంటల కన్నా ముందు 12 గంటల వరకు అట్లా పంపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి భోజనం చేయడం కానీ వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ జరుగుతుంది. మీ గౌరవానికి ప్రతీకగా ఇప్పటివరకు ఎవరూ చేయని ప్రపోజల్ నేను ఒకటి చేస్తున్నా అడిషనల్ కమిషనర్ గారికి. మిమ్మల్ని స్వీపర్ అనొద్దు, మిమ్మల్ని ఊడ్చే వాళ్ళని అనొద్దు, మీకు శానిటేషన్ ఇంజనీర్ అనే పేరు పెట్టాలి. మీకు గౌరవం ఉంటుంది. ఆ విధంగా మనం ఒక ప్రపోజల్ పెట్టి మన స్టాండింగ్ కౌన్సిల్లో పాస్ చేస్తే అది బాగుంటుందని నేను భావిస్తా ఉన్నాను. అంబర్పేటలో మన నారెట్కో వాళ్ళు మొన్న బాగా వర్షాలు పడితే 2 గంటల టైం ఇస్తే 2000 మందికి భోజనాలు పెట్టి 2 గంటలలో వంట చేసి అంబర్పేట పంపించి కృష్ణానగర్లో, లంకలో, కమలానగర్లో, అక్కడ ఏరియాలు దుర్గానగర్లో ఆ ఏరియాలంతా భోజనం పెట్టారు. అయితే వాళ్ళు ఒక మంచి ప్రపోజల్ చెప్పింది. ఇప్పుడు ఈ అక్కలు వచ్చి మాకు ఇల్లులో కిరాయి కట్టి చాలా కష్టమవుతుంది అని. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మనకి ఎక్కడన్నా జాగా ఇస్తే అంబర్పేటలో ఉండే వాళ్ళకు కనీసం ఒక 100 మంది కన్నా వాళ్ళు ఇల్లు కట్టేయడానికి రెడీ ఉన్నారు. మరి ఇప్పుడు ఓడియాల జాగా కట్టడానికి మేము రెడీ ఉన్నాం. జాగా ఏడిపిస్తారు. అందుకే నేనేమన్నానంటే మన సిపిఎల్ ల్యాండ్ ఉంది కదా, 120 ఎకరాలు ఉంది. 120 ఎకరాలలో ఒక 70 ఎకరాలు మనకు కావాలి అని అడిగాను.
ఆ 70 ఎకరాలు ఇస్తే మీలాంటి బీద వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు కట్టించుకొని డబుల్ బెడ్రూమ్ కట్టించుకొని మీరు ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తుందో అదే ప్రాంతంలో మీకు ఇల్లు కూడా ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని బతుకమ్మకుంట ఓపెనింగ్ రోజు నేను కోరిన ముఖ్యమంత్రి గారు అతను కూడా చాలా మంచిగా స్పందించి కాలేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు ఏదైతే అడుగుతుండో అది రీజనబుల్ ఉంది కాబట్టి మా సర్వే చేయించి ఎంఆర్ఓ కలెక్టర్ గారికి అదే రోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్వే జరుగుతుంది. అందులో ఇట్లా మనకి ల్యాండ్ వస్తే నేను ఊరితో నా సార్ వాళ్ళతోటి నా నెట్టు వాళ్ళతోటి ఇంకా వేరే వాళ్ళతో అందరితో కలిపి మీకు గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసి మీకు ఇల్లు కట్టించే ప్రోగ్రామ్ చేస్తాం. ఇంకా జీతం గురించి చెప్పిన మీరు అడగక ముందుకే 3 సార్లు జీతం కేసీఆర్ గారు పెంచిందా లేదా? మరి కేసీఆర్ గారికి ఒకసారి సపోర్ట్ పెట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చారు, సార్లు కూడా అడుగుదాము. మన జీతాలు ఒక 2,000-3,000 రూపాయలు జీతాలు పెంచే కార్యక్రమం కూడా చేసుకున్నాం. ఇప్పుడు మీకు స్వెటర్స్ ఇస్తున్నారు. వచ్చే సంవత్సరం మీరే అడగండి మళ్ళీ మీకేం కావాలో. అప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మేము అందరినీ ప్రేమతోటి రెస్పెక్ట్ తోటి హృదయంలో పెట్టుకొని మిమ్మల్ని చూసుకుంటాము. కానీ మా అంబర్పేట మాత్రం ఆగం చేయదు. మీ మీద ఉంది అంబర్పేట మంచిగా కనబడాలంటే ఎవరేం చేయాలి? మీరందరూ మరి అందరు చేతులు లేపని చేస్తారా మంచిగా? డిపార్ట్మెంట్